కాంగ్రెస్ ఎంత డెస్పరేట్గా ఉంది గెలవడానికి, ఎన్ని రకాల అడ్డదారులు తొక్కి నానా గడ్డి తినైనా సరే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నది, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నది, అది ప్రజలకు చెప్పడానికి, అట్లాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పడానికే ఈ మా ప్రయత్నం. దయచేసి నేను మిత్రుల్ని, మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది. ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు, తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు, ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం ముందుకు చెప్తూ నేను మీకు ఒక 4-5 విషయాలు ముందుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. స్లైడ్ 1. 2023లో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు, సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు. ఆ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య 3,75,000 చిల్లర, 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేసామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్ట్ ప్రకారం 3,98,000 ఓట్లు, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా మరి ఇంకా 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు. మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది. 23,000 ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున, అందులో 12,000 ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో హియర్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 2023 the total voter list, the total voters as per the list published by the Election Commission was about 3.75 lakhs in one constituency, that is Jubilee Hills. And in the latest by-elections, as per the recent draft which has been published by Election Commission of India, the total votes have all of a sudden shot up to 3,98,000. Now this is despite removal of about 12,000 votes. So that means almost 23,000 plus 12,000, and 35,000 is effective incremental growth or sudden spike of growth in the total voter list is what we've learned. When we saw this, we were surprised. So therefore we started digging. We have very strong network of booth in charges. We have very strong leadership on the grassroots. So they started going door to door and house to house. That's when we found out a lot of abnormalities and anomalies, which is what I'm trying to point out to you right now. Next slide. So this is the Congress candidate who's been announced recently. This gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called Voter Cards Distribution. Now who is he? This is the job of Election Commission. This is the job of government. I mean, technically not even government. This is the job of Election Commission. Now, this gentleman, he was not even announced as a candidate then. He just went ahead, started distributing these cards. And as you can see, you can even see some minor voters in the picture right there. You can see that girl in orange t-shirt. She looks like a minor. Not just that, he's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం, డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు,
మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు. చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్, అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగ్గింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is when we found that in one house there were 43 votes. We started digging. ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ కొత్తగా వచ్చాం ఒకసారి pause ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు, అసలు ఎవరు తెలియదండి. This is Sanskriti Avenue Apartments. 43 votes were apparently registered in this one apartment. So we were skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed, and an election, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called Sanskriti Avenue, and we spoke to one of the residents there. She's a resident who's been living there. We showed her the list of these 43 votes. We asked her, మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ కొత్తగా వచ్చాం అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది, మరి ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం. అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో. ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపమ్మ. ఇది బూత్ నెంబర్ 125, ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి, ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సంవత్సరాలు కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే, నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్
who is registered in this house in booth number 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete, collusion at the grassroots level between BLOs and Congress party leaders. I'll show you another example. Next. Now, this is a classic example. So, this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that, but you can verify and inquire. House number 118, it belongs to a Congress leader. 32 fake votes. 32 fake votes in this one house. Now, let me show you some interesting things here. See here, if you see, ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇందులో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, one gentleman whose name has appeared, as you can see, he was registered as a voter in Devarakonda, Miryala Ashok. Father is Miryala Sattaya Garu. He is a resident of Devarakonda. He has a vote in Devarakonda as per 2024. 2024లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో. మొన్న సెప్టెంబర్ 2 రోజు ఒకటే రోజు 1000 ఓట్లు యాడ్ చేశారు. ఒక్కటే రోజు మిరియాల అశోక్స్ నేమ్ వాజ్ యాడెడ్ in this particular house. I think the more interesting thing here is Miryala Ashok now has 2 votes. Oka vote Devarakonda undi, rendo vote Jubilee Hills lo ee house number 118 lo undi. Venkatesh Bikkina oka vote emo ayanaki mari Malkajgiri Khairatabad lo undi. Unko vote emo Jubilee Hills lo undi, ide intlo undi. Moododi Ramesh ఒకరి vote emo variki Nagar Karnool lo undi, Gadwal lo undi constituency. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు 1000 సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు నేను మేము లిస్ట్ ఇచ్చాం. డ్యూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ వేర్ పీపుల్ హ్యావ్ మోర్ దెన్ 1 vote. ఇట్లాంటి 2000 ఎగ్జాంపుల్స్ వీ గేవ్ దెమ్. అండ్ వీ ఆల్సో టోల్డ్ ద ఎలక్షన్ కమిషన్ దట్ 2000 is as per our research, as per our groundwork. There could be many more. These are 2 ID cards. The important thing here is, please look at the ID card on the top. Ashok Miryala. He has a epic number. Paina చూస్తే మీరు ఇది దేవరకొండలో ఉన్నప్పుడు ఏంటది WCA WKH 2089697 ఒకటి, ఇంకోటి TIC 1081066. These 2 are valid ID cards now. Likewise, Venkatesh Bikkina, 2 cards, WKH 2089788, TDZ 0645020. Ramesh, again, 2 distinct epic ID cards, same person having multiple votes. Next. Itla okate intlo 36. Ikkada oka nimisham aapandi. Now, this is a very interesting example. So, we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirisilla, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirisilla constituency. His epic number is ATM 0460691. And on 2nd September, his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. నమస్కారం అండి, నా పేరు గోవూరి శ్రీనివాస్ రెడ్డి. మా తండ్రి పేరు ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తలలో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో జీవిస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు 2వ ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి, నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నాడు, రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, Mr. Goguri Srinivas Reddy has no clue
that he has a second vote. He is himself explaining that he's never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. ఇది జరుగుతూ ఉంది. ఈయనకు కూడా రెండు ఉన్నాయి ఇప్పుడు. సిరిసిల్లలో ఓటు ఉన్నది, దాంతోపాటు ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఎన్ని రకాల అరాచకాలు ఉన్నాయి ఈ ఓటర్ లిస్టులో అంటే, ఎన్ని దుర్మార్గాలు, ఎంత తప్పుల తడకగా ఉంది ఈ ఓటర్ లిస్ట్ అని చెప్పడానికి చూడండి ఒక్కసారి. గొప్ప ఎగ్జాంపుల్ ఇది. ఒకడే మనిషి, నేమ్ ఇస్ కోవూరి కార్తిక్, సేమ్ ఫాదర్ నేమ్ కోవూరి నాగన్న, సేమ్ హౌస్ నేమ్ నంబర్ 83-229/D/75/H, but same picture also, not even different picture, same picture. 3 votes, 3 different epic cards. You can see the epic cards. WKH 4407896, WKH 4450409, WKH 4455168. Isn't this shameful? Isn't this atrocious? ఒకడే మనిషి, మూడు ఐడి కార్డులు, 3 ఓట్లు, ఒకడే మనిషి. అసలు ఏం తేడా కూడా లేదు. మీరు చూస్తే ఫోటో తేడా లేదు, మనిషి తేడా లేదు, తండ్రి పేరు తేడా లేదు, అడ్రస్ తేడా లేదు, 3 కార్డులు, 3 దొంగ ఓట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. ఇవన్నీ కూడా మొన్ననే యాడ్ చేయబడ్డ ఓట్లు. కొవ్వూరి కార్తిక్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇది ఇంకా హైలైట్. ఇది చూడండి, సేమ్ మనిషి పేరు మాధురి గుడ్డేటి, హస్బెండ్ పేరు సేమ్ హేమంత్ కుమార్ గుడ్డేటి. పైన నంబర్ చూడండి, ఎపిక్ నెంబర్ WKH 33222039, కింద చూడండి WKH 2917706. ఇక్కడ తెలివిగా కాకపోతే ఒక పని చేశారు, అమ్మాయి సేమ్ ఉంది, భర్త పేరు సేమ్ ఉంది, ఇంటి అడ్రస్ సేమ్ ఉంది, ఫోటో మాత్రం మార్చేసిండ్రు. చూడండి, మాధురి గుడ్డేటి పైన ఫోటో, కింద ఫోటో మార్చిండ్రు, దొంగ ఓటు వేసేందుకు రంగం సిద్ధం చేసిండ్రు. సేమ్ భర్త పేరు, సేమ్ అమ్మాయి పేరు, సేమ్ ఇంటి నెంబరు, 2 కార్డులు, 2 ఓట్లు. ఇది అరాచకం కాకపోతే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ అట్రోషియస్ ఎలక్ట్రల్ ఓటర్ లిస్ట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్. నెక్స్ట్, in our physical verification, we went house to house in some clusters. You will be really surprised. This address, you can note it down. I request media to also cross check us. This address 8-3-229/7/D/43/1. They said 42 votes are there in this address. 42 ఓట్లు ఉన్నాయి ఈ అడ్రస్లో అని చెప్పి ఓటర్ లిస్ట్ అది పెట్టారు. మేము ఆ ఇంటి కోసం ఎత్తుకుతా, ఇల్లే లేదు. దిస్ హౌస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 42 ఓట్లు ఒక అడ్రస్ ఇచ్చారు ఓటర్ లిస్ట్లో, ఆ ఇల్లే లేదు. Now this is the plight of the voter list. This is the situation. This is how atrocious the voter list is. Next. ఇది ఇట్లాంటివి we have identified 287, not 1, 2, 287 house numbers where we have more than 251 voters. All of them, if you add, about 12,045 votes. All of them if you add, and most of them have been updated on 2nd September. మాస్ అప్డేషన్ ఒకటే రోజు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే 12,000 ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఇక లాస్ట్ది మీరు చూడాల్సిందే, ఏదైతే లాస్ట్ స్లైడ్ మీరు అందరు చూడాల్సిందే. ఎందుకంటే చేస్తే తప్పులు చేస్తారు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు, కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ. ఇప్పుడు చూడండి లాస్ట్, చలో ఇగో ఇది హైలైట్. ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్, 3 ఓట్లు ఉన్నాయి ఆయనకు. అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు, ఎవరో కాదు. ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్, ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు, హౌస్ నెంబర్ 8-3-229. కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో, అది పైన రెసిడెన్స్, కింద ఆఫీసు. 8-3-229/S/3/5. ఇంకో హైలైట్ ఏంటంటే 3వ ఓటు రాజేంద్ర నగర్లో ఉంది, 2 ఓట్లు జూబ్లీహిల్స్లో ఉన్నాయి, 1 రాజేంద్ర నగర్లో ఉంది. 3 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు, సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్. ఇక ఇంతకంటే
అరాచకమైన పరిస్థితి, ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది, ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్ దిస్ జెంటిల్మెన్ that you see on the screen here. His name is V. Praveen Kumar Yadav. He is the brother, younger brother of the Congress candidate, Mr. Naveen Kumar Yadav. He has 3 votes, not 1 or 2, but 3 votes. 2 in Jubilee Hills, 1 more in Rajendra Nagar constituency. You can see all the epic numbers. WKH 4226320, WKH 3126018, WPK 455 355. All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media, show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the booth level officers in Telangana. What kind of desperation Congress is engaging in to win elections. What kind of irregularities are being done with the connivance of officers. Therefore, we are demanding 3 things. We are demanding a thorough investigation by Election Commission of India on the entire 23,000 votes which have been added ever since assembly elections, number 1. Number 2, we are demanding that all the illegal votes, all the duplicity that has come in by way of duplication, triplication, etc., please delete all those votes. If you want to conduct free and fair elections, please delete all those votes. Remove all those duplicate, triplicate votes, including the candidates' votes also, candidates' brothers' votes also. Number 3, we are demanding action against those officers that have indulged in these kind of electoral malpractices, indulged in this kind of ugly politics, in the collusion of Congress leaders. మేము డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని 3. 1, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు, ఏం చేస్తామో కూడా చెప్పలేదు. ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. 2వది, మేము అడుగుతున్నాం థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం, ఇప్పటిదాకా స్పందన లేదు. అట్లాగే మేము అడిగింది, ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. 3వది మేము అడిగింది, ఆ ఓట్లు, దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడెన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం, రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं, इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहां पे जो कोल्यूजन हो रहा है, लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए, यही हमारी मांग है. ఇదేనా లాస్ట్ స్లైడ్, ఇంకేమన్నాయా? మొత్తానికి ఈ ఓట్ చోరీ భాగోతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది అధికారులు ఏదో దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. బైదే మా వాళ్ళు మంచి మాట చెప్పారు. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ, అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటూ ఉంటారు, ఓట్ చోరీ ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ, ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ चोरी, ये चोर वोट. मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया. आपने बार बार कहा कि SIR जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ. वोट चोर, गद्दी छोड़ करके आपने
अच्छा लंबा चौड़ा भाषण भी दिया, पर यहां पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है। यहां पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है। करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज्यादातर फेक वोट ही हैं। कुछ होंगे, कुछ सही वोट भी होंगे, मैं ये नहीं कह रहा हूं कि सारे के सारे गलत हैं, कुछ सही वोट भी शायद होंगे, पर ज्यादा से ज्यादा अगर आप देखेंगे लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके जरूर शिक्षा मिलनी चाहिए, इसको लेके जरूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए, और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा। इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहां जो काम कर रही है ये क्या कैसे बिहार से अलग है, जो बीजेपी कर रही है वहां पे और आपकी गवर्नमेंट यहां पे कर रही है क्या अलग है, कोसी आप दोनों में क्या फर्क है, ये आपको जनता को बताना होगा। थैंक यू। ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసే అంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతిబాహ్యమైన రాజకీయాన్ని నిదర్శనం। అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు, పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది। ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు, ఇంకా ఘోరం అది, తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా కేసు పెట్టారు। ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు। థ్యాంక్ యూ। ఇక దీని మీద ఏమైనా ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి। డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి, కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది। కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా। మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయాల్లో, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నాం అన్నడేమో, మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాడు। ఇన్ని కథలు పడ్డా గెలవరు, మళ్ళా ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు। నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం, సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా మీకు కుల్లా, ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు 4 ఓట్లు లేని ఇళ్లల్లో ఓట్లు। ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా, మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు। ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మీకు ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు పోయి చూడరా కనీసం ఏమైతుంది, నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా అని? ఎలా చెప్పిండు మళ్ళా చెప్పిండు, నేను చెప్పేది నమ్మని అంటలేను, నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి, మేము వద్దంటలేం కదా। మీరు అసలు ఆ పనే చేయట్లేదు, మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి, తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా। जी नहीं, मैं राहुल जी से मैं बस एक ही चीज पूछना चाहता हूं, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा ऐसा हुआ है, वहां की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के जरिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे, कर्नाटक में ये किया, महाराष्ट्र में वो किया, बिहार में ये कर रहे हैं, तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं, और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आईडी कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं, और वही फेक वोटर उनके घर में 3-3 वोट रहते हैं एक आदमी का, आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का 3 वोट रहता है। इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे? इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है, पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे एक घर में 3-3 वोट उनके खुद के भाई, और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कोल्यूजन है नीचे ऑफिसरों के साथ। इसीलिए तो एक जो घर नहीं है उसमें 42 वोट, कोई घर नहीं वहां पे उसमें 42 वोट दिखते हैं। एक आदमी का वोट 2-2 बार आता है, कहीं नागर कर्नूल से सिरसिला से यहां शिफ्ट होता है, उसको खुद नहीं पता कि उसका वोट यहां पे शिफ्ट हो गया।
तो ये सारे हरकत यहाँ कांग्रेस पार्टी कर रही है, शायद लो लेवल ऑफिसर के साथ कोल्यूड होके। इस बारे में राहुल गांधी को बोलना चाहिए, राहुल गांधी को जरूर रिस्पॉन्ड करना चाहिए। हाँ, अगर इलेक्शन कमीशन का गलती है तो जरूर उस पर कार्रवाई होना चाहिए। अगर कोई ऑफिसर ने गलत किया तो उसको भी सजा मिलना चाहिए। आश्वासन हमें यही दिया गया था कि तहकीकात होगी, इन्वेस्टिगेशन होगी, जांच होगी, पर 24 घंटा हो गया, इतनी बड़ी मामला है, इतनी संगीन मामला है, आज तक कुछ नहीं हुआ। तो हम इसीलिए सोच रहे हैं कि कल सुबह हाईकोर्ट में चले जाएंगे, वहां पिटिशन डालेंगे और हाईकोर्ट के जरिए एक डायरेक्शन लाने की कोशिश करेंगे, क्योंकि आवाज तो नहीं आ रहा वहां से, कोई रिस्पॉन्स तो नहीं आ रहा, कोई रिप्लाई आया नहीं हमें, तो मजबूरन जाना पड़ेगा। वी हैव टू गो एंड नॉक ऑन द डोर्स ऑफ कोर्ट ऑफ लॉ। Without doing it, they're supposed to do their job, work with some common sense. काम करो अपना, और क्या है। आप लोग अपना काम कर रहे हो, हम लोग अपना काम कर रहे हैं। If a political party can identify so many malpractices, हम एक पार्टी हैं तेलंगाना में, और हमारे लीडर और हमारे बच्चे, हमारे कार्यकर्ता अगर घर घर जाके इतने माल प्रैक्टिसेस को पकड़ सकते हैं 2 दिन में, 24 घंटे में और 48 घंटे में इतने कुछ हम लोग पकड़ सकते हैं, तो हाउ कम इलेक्शन कमीशन विथ ऑल इट्स माइट, विथ ऑल इट्स ऑफिसर्स फ्रॉम टॉप टू बॉटम नहीं पकड़ सकते हैं क्या? सब लेट देम डू देयर जॉब प्रॉपर्ली, उसको तनख्वाह मिलता है, दे गेट अ सैलरी, दे गेट पेड फॉर दिस, दे शुड डू देयर जॉब प्रॉपर्ली इज ऑल वी आर आस्किंग। ठीक से करने को बोलिए। यस, when we saw the Congress candidate, wo dikhao bhai wo slide, Congress candidate distributing the, when we saw that the Congress candidate was distributing voter ID cards, we said then there is something seriously wrong with the system. Who is he to distribute this? He is nobody. He has no authority, no jurisdiction of distribution of cards. Then we started digging into the matter कि अगर ये कर रहा है तो दाल में कुछ काला है, कुछ तो काला है। कांग्रेस वाले ये हरकत कर रहे हैं, फेक वोटर आईडी कार्ड अगर डिस्ट्रीब्यूट कर रहे हैं, वो फेक है सही है मुझे नहीं पता, इलेक्शन कमीशन को बताना होगा। केस तो दर्ज हुआ कि वो फेक आईडी कार्ड है। तो जब ये निकला मामला, देन वी गॉट इट आउट कि कुछ गड़बड़ है, इसलिए वी स्टार्टेड गोइंग हाउस टू हाउस। एंड लेट मी से दिस, सी वी आर अ पार्टी बट वी कांट गो टू मोर देन 1 लाख हाउसेस, सो वी वेंट टू अ फ्यू हाउसेस और इतना कुछ मिला हमें। अगर घर घर जाएगा और घर घर वेरिफिकेशन होगा, हम we are very sure that many such instances will be found out even by election commission. Yeah, thank you all, thank you very much.